నన్ను ఎంత మోసం చేశావే. మాట మీద నిలబెడతా అనుకున్నాను. ఇచ్చిన మాట ప్రకారం నా మీదున్న కేసుని వెనక్కి తీసుకునేలా చేస్తావనుకున్నాను. ఆఖరికి నువ్వు కూడా మోసగాళ్ల జాబితాలోకి చేరిపోయావనుకుంటా. నేను చేసిన దాన్నే మోసం అనుకుంటే మరి నువ్వు చేసిన దాన్ని ఏమనాలి? మానవత్వం అనేది చూపకుండా మమ్మల్నందర్నీ మా ఇంట్లో నుంచే గెంటేశావు. బలవంతంగా మా ఆస్తిపాస్తులు లాక్కొని మాకు నిలువ నీడ లేకుండా చేశావు. దానికి నిన్నే మనాలి. ఆపబే. గతాన్ని బయటికి లాగి ప్రస్తుతం నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూడకు. నేను చేసింది తప్పైతే కదా కప్పిపుచ్చుకోవడానికి. అవునవును, నువ్వు ఒక పెద్ద మహనీయురాలివి. అన్నీ ఒప్పులే చేస్తావు కదా. నాకు తెలుసాబే, నువ్వొక పెద్ద మోసగత్తివి. నువ్వే కాదు, నీ కుటుంబం మొత్తం మోసగాళ్లే. ఏ కనిష్క, నోరు మూయ్. నా ముందే నా కుటుంబం మీద నిందలు వేస్తున్నావా? నాలుక చీరేస్తాను. ఏ, నువ్వు చేసింది మోసం కాదా? ఆ ముసలోళ్ళిద్దరినీ అడ్డం పెట్టుకుని నాతో ఆడుకోవాలనుకోవడం లేదా? నేను రాహుల్ని విడిపించాలంటే నా మీదున్న కేసుని కూడా వెనక్కి తీసుకునేలా చేస్తానన్నా కదా. మరి మాట ఇచ్చినట్టే ఇచ్చి నువ్వు తప్పలేదా? కనిష్క, ఇప్పటికే నీకు 100 సార్లు చెప్పాను. ఆ ముసలి దంపతుల దగ్గర నుంచి నువ్వు లాక్కున్న ల్యాండ్ని తిరిగిచ్చేయి. అది ఇచ్చేస్తే ఆ కేసు కూడా వెనక్కి తీసుకుంటారు. ఇది నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. నీకే అర్థం కావడం లేదు. నాకు తెలుసబ్బి, నన్ను ఇంకా ముప్పు తిప్పలు పెట్టాలని నువ్వు ఆలోచిస్తున్నావు. అందుకే ఆ ముసలోళ్లను అడ్డం పెట్టుకున్నావు, అంతే కదా? ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని, ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకునేది నీలాంటి మనుషులు, నాలాంటి వాళ్ళు కాదు. నేను తప్పుల్ని కూడా క్షమిస్తాను, కానీ నువ్వు ఎప్పుడూ తప్పులే చేస్తావు, తప్పటడుగులే వేస్తావు. తప్పుడు దారిలోనే నడుస్తావు. ఎదుటి వాళ్ళని అనే ముందు, ఎదుటి వాళ్ల మీద నిందలు వేసే ముందు నిన్ను నువ్వు చూసుకో. నీ తప్పుడు భాగోతాలు ఒక్కసారి చదువుకో. రాహుల్ బయటకొచ్చేశాడు కదా అని తనని ఇంకా ఎవరు ఏం చేయలేరని నువ్వు ధీమాగా ఉన్నట్టున్నావు కదా. నేను తలుచుకుంటే ఇప్పుడే మళ్ళీ రాహుల్ని లాకప్లోకి తొయ్యగలను. ఏమనుకుంటున్నావా? కనిష్క, 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 నీకు బాధలో బుర్ర పనిచేయట్లేదనుకుంటా. మర్చిపోయావా? ఒక్క నిమిషం ఉండు, నేను గుర్తు చేస్తా.